చూడండి ప్రజలారా, మీకోసం తప్పనిసరిగా చూడండి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖలో సమ్మె సైరన్ మోగుతోంది. గత కొద్ది రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అంతా సమ్మె బాటలోకి రేపటి నుండి వెళ్తున్నారు. గత కొద్ది నెలలుగా పలు రకాలుగా నోటీసులు ఇస్తూ పలు రకాలుగా కార్యాచరణ చేపట్టినప్పటికీ ప్రభుత్వంతో చర్చలు విఫలం చెందడంతో జేఏసీ నాయకులు కార్మికులకు యథావిధిగా పిలుపునిచ్చారు. రేపు ఉదయం నుండి డిపార్ట్మెంట్ సొమ్ములు ఫోన్లపై అధికారులకు అందజేయడంతో చేస్తూ సమ్మెలోకి పోతున్నారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో కార్మికులది, మా జేఏసీ నాయకులది ఎలాంటి తప్పిదం లేదని ప్రజలు గమనించాలి అని మరోసారి కోరుకుంటున్నారు. ఇదంతా యాజమాన్యం తప్పిదమేనని తెలియజేశారు. జేఏసీ విద్యుత్ సిబ్బందికి సమ్మె పిలుపునిచ్చింది. మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. లేడీస్ సీట్లు కూడా ఖాళీ చేయండి. సోదరులారా, ఆడవారిని గౌరవించడం దారి వదలండి. మీరు దారి వదలండి, నడవటానికి దారి వదలండి. జెంట్స్ ఖాళీ చేయాలండి. లేడీస్ కేటాయించిన సీట్లో జెంట్స్ ఖాళీ చేయాలి. దయచేసి కోఆపరేట్ చేయండి. ఇన్నిసార్లు చెప్పించుకోవద్దు. మీరు ఖాళీ చేయండి దయచేసి. ఖాళీ చేయించాలి. ఉద్యోగులుగా మనకు తగనటువంటి విషయము కాబట్టి అందరూ సహకరించండి. మొదటిగా నా పేరు కృష్ణయ్య, రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఆగస్టు 25వ తారీఖున మేము నోటీసు ఇవ్వడం జరిగింది. దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేశాము. రెండవ దశ 26/9 నోటీసు ఇచ్చాము. అందులో భాగంగా 8వ తారీఖు చర్చలు జరిగాయి. దాని తర్వాత ఆ చర్చలు విఫలమైన తర్వాత తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ధర్నా కార్యక్రమాలు చేశాం. నిన్నటి కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎంత పాల్గొన్నారనేటువంటి విషయము మీడియా ద్వారా మీరు అందరూ చూశారు, ప్రజలంతా చూపించారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నిన్న సాయంకాలం గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో సుమారుగా 5 గంటల నుంచి 7 దగ్గర 2.5 గంటల సేపు చర్చలు జరిగాయి. పూర్తిగా అన్ని విషయాల మీద క్లారిటీ రానున్నా మేము ఏదైతే ముందుగా తలపెట్టామో ఆ కార్యక్రమానికి వెళ్ళాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఆ విషయాన్ని కూడా మీడియా దృష్టికి చెప్పడం జరిగింది. ఈరోజు వర్క్ టూర్ జరుగుతోంది. అదే మాదిరిగా రేపు ఉదయం 6 గంటలకి సమ్మెలోకి వెళ్తూ ఉన్నాం. అయితే ఇప్పుడే గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఒకసారి రమ్మని పిలవడం జరిగింది. 3 గంటలకు మరి మేము గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి దగ్గరికి చర్చలకు రమ్మని ఆహ్వానం వచ్చింది కాబట్టి చర్చలకు అయితే వెళ్తాము. దాని తర్వాత తిరిగి వచ్చి వెంటనే జేఏసీ ఆల్రెడీ ముందే 3 గంటలకు జేఏసీ మీటింగ్ ఉంది. కానీ 3 గంటలకు వాళ్ళు పిలిచారు కాబట్టి చర్చలకు వెళ్ళేసి వచ్చి ఒక అర్ధగంటలో వచ్చేసి జేఏసీ సభ్యులంతా కూడా పక్క బిల్డింగ్లో 327 యూనియన్ బిల్డింగ్లో మీటింగ్ ఉంది. మా మీటింగ్ జేఏసీ మీటింగ్ ఉంది. అక్కడ తదుపరి అక్కడ జరిగిన అంశాలన్నీ కూడా జేఏసీలో చర్చించి మేము రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగానే వెళ్తున్నామనేటువంటి విషయాన్ని మీడియా ద్వారా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. రేపైతే ఇండెఫినెట్ స్ట్రైక్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం రేపు స్ట్రైక్ అయితే ఉంది. స్ట్రైక్ అయితే వెళ్తా ఉన్నాము. కార్మికులు, ఉద్యోగులు అందరం కూడా వెళ్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి మేము పునరుద్ఘాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సరే, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రధాన ఎజెండా ఉంది, అది ఒకటే తేలట్లేదు, మిగతా అన్ని అంశాలు తేలిపోయనేది అక్కడి నుంచి వచ్చే సమాచారం. ఇప్పుడు కూడా చర్చల్లో అదే అంశం తేలకపోతే ఎటువంటి పరిస్థితి సమ్మెకి కన్ఫామా? రకరకాల అంశాలు మేనేజ్మెంట్ దగ్గర పెట్టాము. మరి రకరకాలుగా చెప్తా ఉన్నారు. మరి మేము మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడిన అంశాలు మా వరకు తెలుసు. బయట అయితే ఈ విధంగా వచ్చినటువంటి మాట వాస్తవమే మీరు చెప్పేది. మరి ఈపీఎఫ్, జీపీఎఫ్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కానీ, రెగ్యులేషన్స్ కానీ, డిఏలు కానీ, ఈ అంశాలన్నీ ఉన్నవి. ఈ అంశాలన్నింటి మీద కూడా క్లారిటీ రాలేదు. మెయిన్ సమస్యలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ విధానంలో కానీ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కానీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఉండాలనేటువంటి ఏకాభిప్రాయాలతో గతంలో జేఏసీ నిర్ణయం తీసుకుంది. దానికి ఈ రోజు వరకు కూడా కట్టుబడి ఉన్నాం.
థ్యాంక్ యూ సార్.